హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియోస్. సో ఈరోజు మనం పైథాన్ ఒక హిస్టరీ గురించి తెలుసుకోబోతున్నాం అనమాట. సో పైథాన్ అసలు ఎవరు కనిపెట్టారు? పైథాన్ అనేది గుయిడో వ్యాన్ రోషమ్ అనే అతను కనిపెట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కనిపెట్టావు పైథాన్ యూజ్ చేసి. ఏదైనా ఇప్పుడు నువ్వు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కనిపెడతావు. సో నువ్వు ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒక పేరు ఇద్దాం అనుకుంటావు. సో ఇప్పుడు నీకు ఒక సినిమానో లేకపోతే ఏదో ఒక కార్టూనో ఏదో ఒకటి ఇష్టం అనుకుందాం. సో ఆ సినిమాలో నీకు ఒక క్యారెక్టర్ బాగా నచ్చింది. ఆ క్యారెక్టర్ పేరు నువ్వు చేసిన ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఇద్దాం అనుకుంటావు. సో ఇదే కేస్ మన గుయిడో వ్యాన్ రోషమ్లో కూడా జరిగింది. సో ఈయనేం చేశాడంటే, ఆయనకు ఒక ఇష్టమైన షోని మాంటీ పైథాన్ ఫ్లయింగ్ సర్కస్ అనే షోలో పైథాన్ అనే క్యారెక్టర్ బాగా నచ్చింది ఆయనకి. సో ఆ క్యారెక్టర్ ఇన్స్పైర్ అయ్యి తన చేసిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి పైథాన్ అని పేరు పెట్టాడు అనమాట. ఓకే, పైథాన్ ఫస్ట్ వర్షన్ 0.90. ఇది ఫస్ట్ వర్షన్ ఆఫ్ పైథాన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ పైథాన్ని ఎప్పుడు రిలీజ్ చేశారు? అసలు వరల్డ్ వైడ్లో ఎప్పుడు రిలీజ్ చేశారు ఈ పైథాన్ అంటే ఫిబ్రవరి 1991లో రిలీజ్ చేశారనమాట. ఓకే, గుయిడోకి ఎప్పటి నుంచో ఒక కల ఉంది, ఒక లాంగ్వేజ్ క్రియేట్ చేయాలి. అది ఎలా ఉండాలంటే మనకి చదవడానికి ఈజీగా ఉండాలి, రాయడానికి ఈజీగా ఉండాలి, మనం రాస్తే పక్కనోడికి అర్థమయ్యేటట్టు ఉండాలి. ఈయన పైథాన్ని డెవలప్ చేసి ఒక సింపుల్ సింటాక్స్, అందరికీ అర్థమయ్యేటట్టు, చదివేటట్టు, రాసేటట్టు ఒక క్లీన్ సింటాక్స్ తీసుకొని వచ్చారు మనకు పైథాన్లో. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో నేను విఎస్ కోడ్ ఇన్స్టాలేషన్ గురించి చెప్పబోతున్నా. మీకు కనుక కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి.